హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతులందరికీ కూడా అద్దరిపోయే గుడ్ న్యూస్. మీ ఖాతాల్లోకి 24వ తేదీన పీఎం కిసాన్ 19వ విడతకి సంబంధించిన నిధులైతే విడుదల కాబోతున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా పీఎం కిసాన్ 19వ విడతకి సంబంధించిన డబ్బులు అనేటివి మీ ఖాతాలకు చేరాలంటే తప్పనిసరిగా ఇవి రెండు కూడా యాక్టివ్లో ఉంచుకోవాలని చెప్తున్నారు. సో అవి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అలానే ముఖ్యంగా బెనిఫిషరీ లిస్టు అంటే ఈ 19వ విడతకి సంబంధించిన లబ్ధిదారుల యొక్క లిస్టు కూడా విడుదలైంది. ఈ లబ్ధిదారుల లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఇప్పుడు మనము పీఎం కిసాన్ వెబ్ పేజ్లో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ మనకు చాలా క్లియర్గా అయితే చెప్పేస్తున్నారు చూడండి. సో పీఎం కిసాన్ నిధులు అనేటివి ఈ నెల 24వ తేదీన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారైతే విడుదల చేయబోతున్నారు. 19వ విడతకు సంబంధించిన నిధులు అయితే విడుదల చేయబోతున్నారని చెప్పి ఇక్కడ మనకు చాలా క్లియర్గా అయితే చెప్పారనమాట. అలానే మరొక ముఖ్యమైన గమనిక అని చెప్పారు చూడండి. ఈకేవైసీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ పీఎం కిసాన్ రిజిస్టర్డ్ ఫార్మర్స్. ఎవరైతే పీఎం కిసాన్ నిధులు అనేటివి ప్రీవియస్గా పొందుతూ ఉన్నారో వారు తప్పనిసరిగా ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ ముఖ్యంగా ఈకేవైసీ అప్డేట్ అనేది రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ చేసుకోవచ్చు, ఇంకోటి బయోమెట్రిక్ ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు అనమాట. సో బయోమెట్రిక్ ఈకేవైసీ అంటే జస్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది అప్డేట్ చేసుకోవడము. ఓటీపీ బేస్డ్ అంటే మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది, ఆ యొక్క ఓటీపీని సబ్మిట్ చేసుకోవడం. సో ఈ రెండు విధాలుగా అయితే మీరు ఈకేవైసీ అప్డేట్ అయితే చేసుకోవాలి. ముఖ్యంగా 23వ తేదీ లోపల ఈకేవైసీ అప్డేట్ అయితే అయిపోవాలి. ఎందుకంటే 24వ తేదీన రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఒక 24 గంటల వ్యవధిలో అయితే మీకు ఈ యొక్క బయోమెట్రిక్ అనేది అప్డేట్ అవుతుంది. సో తప్పకుండా మీరు ఈకేవైసీ అనేది చేసుకోండి. సో బయోమెట్రిక్ ఈకేవైసీ చేసుకోవాలనుకుంటే బయోమెట్రిక్ మిషన్ అనేది ఉండాలి, అది మన దగ్గర ఉండదు. సో సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ల దగ్గరికి వెళ్ళండి, లేదా మీ సేవ దగ్గరికి వెళ్ళండి, లేదనుకుంటే మీ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళైనా సరే ఈ పీఎం కిసాన్ నిధులకు సంబంధించిన ఈకేవైసీ అనేది అప్డేట్ చేయించుకోవచ్చు. ఇవంతా కూడా ఫ్రీ సర్వీసెసే కాబట్టి చేయించుకోండి. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవైలబుల్లో ఉన్నటువంటి ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈకేవైసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. రైతు ఎవరైతే ఈ యొక్క పీఎం కిసాన్ నిధులకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో వారు తప్పనిసరిగా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకొని ఈకేవైసీ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇది ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అంటారు. ఇంకోటి వచ్చేసి బయోమెట్రిక్ వేయడము. బయోమెట్రిక్ వెబ్సైట్ అనేది బయోమెట్రిక్ ఈకేవైసీ అనేది సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్స్ నందు అప్డేట్ అయితే అవుతుందని చెప్పి చెప్తున్నారనమాట. సో ఈ విధంగా మనము ఈకేవైసీ అప్డేట్ అయితే చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేటివి విడుదల కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిషరీ లిస్ట్ అనేది చెప్తాను, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది. సో ఇక్కడ అన్ని రకాలుగా ఉంటాయండి, అన్నీ అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. సో ఫార్మర్ కార్నర్లో ఇక్కడ ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలి ఎలాగని చెప్తారు, అదేవిధంగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని చెప్తారు. ఈ వెబ్ పేజ్లో అంతా కూడా ఉంటుందండి. మీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలా, సో అదేవిధంగా నేమ్ కరెక్షన్ యాజ్ పర్ ఆధార్ ప్రకారం కరెక్షన్ ఏమైనా చేసుకోవాలా, ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి అన్నమాట ఈ వెబ్సైట్లో. సో ఇవన్నీ కూడా నేను మీకు అందిస్తాను. మీరు మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేస్తున్నాను. గత 5-6 రోజుల నుంచి వీడియోస్ అనేటివి అప్లోడ్ అవుతున్నాయి మన ఛానల్లో. సో మీరు అన్నీ కూడా చూసుకోవచ్చు, ఓకేనా. సో బెనిఫిషరీ లిస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను మా యొక్క విలేజ్ సంబంధించిన లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది తీస్తాను చూడండి. సో మీరు కూడా సేమ్ ఇదే విధంగా చేయండి. మీకు కూడా ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయితే తప్పకుండా వచ్చి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో నేను మా జిల్లాకు సంబంధించి, మా యొక్క మండలానికి సంబంధించి, మా యొక్క బ్లాక్కి సంబంధించి, మా యొక్క విలేజ్కి సంబంధించిన లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది తీస్తున్నాను చూడండి. గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే లబ్ధిదారుల యొక్క వివరాలు అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మా ఊర్లో ఉన్నటువంటి లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనమాట. పీఎం కిసాన్ లబ్ధిదారులు వీరందరూ కూడా దాదాపు 200కు పైగా అయితే ఉన్నారనమాట. సో ఫస్ట్ పేజ్లో వచ్చేసి 50 మందిని చూపిస్తుంది. సెకండ్ పేజ్లోకి వెళ్ళండి, మరొక 50 మంది యొక్క లిస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. థర్డ్ పేజ్లోకి వచ్చి 150, ఇట్లా ప్రతి పేజ్లో కూడా 50 మంది యొక్క లిస్ట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఈ లిస్ట్లో ఉండేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈకేవైసీ అప్డేట్ అనేది చేసుకోవాలన్నమాట. వీళ్ళందరూ కూడా లబ్ధి
లబ్ధిదారులు వీరు ఈకేవైసీ చేసుకుంటేనే వీరి యొక్క ఖాతాలకు డబ్బులు అనేవి పడడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఈ విధంగా మీరు కూడా లబ్ధిదారుల లిస్టులో కనుక ఉన్నారా లేదనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక వచ్చి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ప్రతి అప్డేట్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ వచ్చినా కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. అలానే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు తెలియజేస్తాను. సో అయితే పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు అనేటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ 24వ తేదీన బీహార్లో అయితే రిలీజ్ అవుతాయన్నమాట. ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి సర్వర్స్ ద్వారా అయితే ఫస్ట్ అక్కడైతే రిలీజ్ కావడం జరుగుతుంది. మన యొక్క రైతుల యొక్క ఖాతాలకు పడేందుకు టైం అయితే ఒక 24 గంటలు లేదా 48 గంటలు అయితే విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కాబట్టి ఇదంతా కూడా ఆన్లైన్లో జరగాలి కాబట్టి కొంచెం డిలే అయితే అవ్వచ్చు. విడుదలైతే ఖచ్చితంగా అవుతాయండి. ఒకవేళ మీ ఖాతాలకు డబ్బులు కనుక పడకపోతే మన యొక్క స్టేటస్ ఏ విధంగా ఎక్కడ పెండింగ్లో ఉందనేది కూడా చూసుకోవచ్చు అనమాట ఈ వెబ్ పేజ్లో. సో వివరాలన్నింటినీ కూడా చాలా క్లారిటీగా వీలైనంత సమాచారం సేకరించి క్రాస్ చెక్ చేసుకొని నేను మీకు వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసినట్లయితే అందరికీ కూడా ఈ సమాచారం అనేది రీచ్ కావడం జరుగుతుంది మీరు లైక్ చేయడం ద్వారా. సో సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఓకేనా? సో పీఎం కిసాన్కి సంబంధించిన నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు ముందు రోజుల్లో అందిస్తూ ఉంటాను. పేమెంట్స్ సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీ యొక్క అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయా లేదా, ఈ వివరాలన్నింటినీ కూడా ముందు రోజుల్లో తెలియజేస్తూ ఉంటాను. సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.